పబ్లిక్ న్యూస్ 9 కి స్వాగతం. నేను మీ అరుణ. ముందుగా ప్రేక్షకులందరికీ వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు. జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఏపీయూడబ్ల్యూజే సభ్యులకు అక్షర కిరణం పత్రిక ఎడిటర్ పూజారి సత్యనారాయణ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని గురువారం మర్రిపాలెం సమీపాన గల కరాసాలో ఉన్న అక్షర కిరణం పత్రిక కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. పెందుర్తి సరిపల్లి ప్రాంతంలో గల ప్రభుత్వ పాఠశాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా అక్షర భారతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు జేసీబీ ప్రసాద్ 2024 సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో మండల స్థాయిలో ఉత్తమ మార్కులు సంపాదించిన వారిలో ప్రథమ బహుమతిగాను 20,000 రూపాయలు, ద్వితీయ తృతీయ బహుమతులుగాను 10,000 రూపాయలు అందజేశారు. విశాఖ జిల్లా టెక్నికల్ ఐటీఐలో సరైన శిక్షణ ఇవ్వకపోయినా పరీక్షల్లో ఉత్తీర్ణులవుతున్నారు. దీనంతటికీ కారణం లంచం. గవర్నమెంట్ ఓల్డ్ ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీకాంత్, వైస్ ప్రిన్సిపల్ ఉమాశంకర్, గాజువాక గవర్నమెంట్ ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఆర్డీడీ రమణ ఆశీస్సులతో గవర్నమెంట్ ఓల్డ్ ఐటీఐలో సెల్ ఫోన్లో మాస్ కాపింగ్ చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి గిల్ట్ నగలు అమ్ముకునే మహిళలకు ఎలక్ట్రానిక్ స్కూటర్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరింత ఆదాయం పెంచే విధంగా ఆమెకు ఒక ఎలక్ట్రానిక్ స్కూటర్ కొనివ్వాలని, పేదలకు మరింత చేయూతనిచ్చే ఇలాంటి మోడల్స్ అన్ని వర్కౌట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని కలెక్టర్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. తిరుమలలో 31 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారని, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతుంది అని నిన్న శ్రీవారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు, స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తులు. హుండీ ఆదాయం 3.90 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు తెలియజేశారు. సెప్టెంబర్ 14 నుండి విజయవాడ ఢిల్లీ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీసులు ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల 10 నిమిషాలకి విజయవాడ నుండి ఇండిగో విమానం బయలుదేరుతుంది. కాలినడకన తిరుమల దర్శనానికి వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం. అలిపిరి కాలినడక మార్గంలో శ్రీవారి దర్శనానికి వెళ్లిన హీరో మహేష్ బాబు, భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితారా. విశాఖ బీవీకే సంస్థల ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లో గేష తరంగనే కార్యక్రమం నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సాగర్ తీరంలో సరికొత్త శోభ నెలకొంది. గేష తరంగ్కు 44 పాఠశాలల నుండి 600 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పేదవాడు ఆకలితో ఉండకూడదన్నదే అన్నా క్యాంటీన్ల లక్ష్యం. క్యాంటీన్లను శాశ్వతంగా నిరంతరాయంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుడివాడలో సతీమణి భువనేశ్వర్తో కలిసి అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. ఇవండి ఈరోజు వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మరో ఎక్స్ప్రెస్ న్యూస్లో కలుసుకుందాం.